గాంధీ కుటుంబాన్ని కేసులతో లొంగ తీసుకోవాలని చూస్తే అది మోడీ ప్రభుత్వం యొక్క అవివేకం అవుతుంది. గాంధీ చరిత్రలో, గాంధీ కుటుంబ చరిత్రలో ఎప్పుడు కేసులకు భయపడలేదు. దేశ స్వాతంత్ర పోరాటంలో నిరాటకంగా 9 ఏళ్లు జైల్లో ఉన్నటువంటి పరిస్థితి నెహ్రూ గారు ఈ చోటా మోటా కేసులకు భయపడేది లేదు. నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రజలకు తెలియాల్సింది, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అవుతుందో నెహ్రూ గారు స్థాపించింది. ఆ సంస్థ కాంగ్రెస్ పార్టీకి చెందిన సంస్థ, కొంతమంది స్వాతంత్ర సమరులతో కూడుకున్న సంస్థ. ఆ సంస్థ నష్టాల్లో ఉన్నప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఆ సంస్థకి 90 కోట్ల రూపాయలు ఇచ్చింది. మా పేపర్కి మా పార్టీ డబ్బులు ఇస్తే మనీ లాండరింగ్ అనే మాట ఎక్కడికి వస్తుంది? జర్నలిస్ట్ అసోసియేషన్ సంస్థ మాది, ఆ తర్వాత స్థాపించే యంగ్ ఇండియా సంస్థ మాది, డెక్కన్ నేషనల్ హెరాల్డ్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిందే. ఇక్కడ బయట వ్యక్తుల ప్రమేయం లేదు, బయట వ్యక్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్ లేదు, బయట వ్యక్తుల యొక్క నిధులు రాలేదు. మనీ లాండరింగ్ కేసు ఎడికెళ్ళి వస్తుంది? మా సంస్థలో, మా పత్రికలో మా పార్టీ డబ్బులు పెడితే, అది కూడా అప్పుగా ఇస్తే మనీ లాండరింగ్ కేసు పెట్టడం అనేది కక్ష సాధింపు చర్య. ఇవాళ దేశంలో దినదినాభివృద్ధి చెందుతున్న రాహుల్ గాంధీ యొక్క ఇమేజ్, ముఖ్యంగా కుల సర్వే నినాదం తీసుకున్న తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ రాహుల్ గాంధీ అంటే నడుస్తూ ఉంటే ఉనుకు పుచ్చుకున్నటువంటి మోడీ ఇలాంటి కేసుల ద్వారా భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారేమో. పాపం మోడీకి తెలియదు. గాంధీ కుటుంబం ఆనాడు నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు కేసులకు భయపడేది లేదు. త్యాగాల కుటుంబం అది. ఇలాంటి కేసులు పెట్టి మీరు ఏదో సాధిస్తారంటే ప్రజలు తిరగబడతారు. నేషనల్ హెరాల్డ్లో ఎక్కడ తప్పిదం జరగలేదు. మా పేపర్లో మా పార్టీ డబ్బులు పెట్టుకుంది. బయట వ్యక్తుల ప్రమేయం లేదు, బయట వ్యక్తుల నిధులు లేవు. ఈ కేసుని మసి ఊసి మారడిగా చేసి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా ఈడీ కేసులు 2014 నుంచి పరిశీలిస్తే ఉదాహరణకి 100 కేసులు అయితే 95 కేసులు ఆపోజిషన్ పార్టీస్ మీద అవుతా ఉన్నాయి, ప్రతిపక్షాల మీద అవుతా ఉన్నాయి. ఇది ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను. సిబిఐని, ఈడీని జేబు సంస్థలాగా వాడుకున్న బీజేపీ ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. కేవలం ప్రతిపక్ష పార్టీల్ని, సీనియర్ నాయకుల్ని చేరదీసుకోవడానికి, దగ్గర చేర్చుకోవడానికి ఈడీని ప్రయోగిస్తూ ఉంది. ఈడీ అధికారులు కూడా వారి యొక్క స్వయం ప్రతిపత్తికాలుగా సంస్థని మర్చిపోయి ఈడీ, సిబిఐ బీజేపీ ఏజెంట్లుగా పనిచేస్తూ ఉన్నారు. దాని తార్కాణం ఇలా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి ఛార్జ్షీట్లో పేర్లు చేర్చడము, పసలేని కేసును పట్టుకొని ప్రజల యొక్క దృష్టిని మళ్లిస్తూ ఉన్నారు. అబద్ధాలు ప్రజలకు చెప్తా ఉన్నారు. బీజేపీ పార్టీ సోషల్ మీడియా ద్వారా, పత్రికల ద్వారా నేషనల్ హెరాల్డ్ కేసులో లేని విషయాలు చెప్తా ఉన్నారు. మా కోట్ల మీద నమ్మకం ఉంది, ప్రజల మీద నమ్మకం ఉంది, ప్రజా బలం మీద నమ్మకం ఉంది. కాబట్టి ఇలా సోనియా గాంధీ మీద ఛార్జ్షీట్లో పేరు చేర్చినా, రాహుల్ గాంధీ గారి పేరు చేర్చినా ఇది ప్రజాస్వామ్య విరుద్ధంగా జరుగుతున్నటువంటి చర్య. ఈ చర్యలకు వ్యతిరేకంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల మద్దతుతో, ప్రజల మమేకమై పోరాడుతాం. ఈ దేశంలో ఫ్యాసిస్ట్ ప్రభుత్వాన్ని పారదోలుతాం. మోడీ గారు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, దేశ స్వాతంత్ర పోరాటంలో బీజేపీ నాయకులు ఎవరూ లేరు. ఇవాళ కులం పేరిట, మతం పేరిట చిచ్చు పెడుతూ దేశాన్ని పాలిస్తున్న మోడీ ఈడీని, సిబిఐని వాడుతున్న తీరుని ప్రజలు గ్రహించాలి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. రాహుల్ గాంధీ గారి మీద ఆదరణ పెరుగుతున్న దృష్ట్యానే ఈ కేసులు పెడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని భయంతో ఈ కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ కార్యకర్తలుగా మేము ఇలా జిల్లాల వారీగా ధర్నాలు చేస్తూ ఉన్నాము. రేపు ఈడీ ఆఫీస్ ఎదురుగా రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా ఉంటుంది. హైదరాబాద్ కేంద్రంలో కేసులకు భయపడేది లేదు, వెనకడుగు వేసేది లేదు. రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ పోరాటం ఆగేది లేదు. సోనియా గాంధీ గారి ఆశలతో రాహుల్ గాంధీ పోరాటం నిరంతరంగా ముందుకు పోతుంది. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ప్రతి ప్రజాస్వామ్యవాది, ఈ దేశంలో లౌకికవాదం నమ్ముకున్న ప్రతి వ్యక్తి రాహుల్ గాంధీ వెంట నడుస్తున్నాడు. కాబట్టి మాకు భయం లేదు, కేసులు ఎదుర్కొంటాం. ఈ దొంగ కేసులు
ఒత్తిళ్లు తెచ్చి ఈడీ మీద ఒత్తిళ్లు తెచ్చి పెట్టిన కేసులన్నీ కూడా కోర్టులో వీగిపోతాయని నమ్మకం ఉంది.